కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా అయితేనేమి, షాయంపేట మండల వ్యాప్తంగా అయితేనేమి పద్మశాలీల సంఖ్య గణనీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో చేనేత పరిశ్రమ కూడా చాలా విస్తరించినటువంటి మాట వాస్తవమైనది. ఈ జిల్లాలో మరి చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి వేలాది మంది చేనేత కార్మికుల దీన పరిస్థితిని 2 నిమిషాలు నేను స్థానిక శాసనసభ్యుల వారికి నేను వివరించాలని నేను అనుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం వల్ల చేనేత కార్మికులు అష్ట కష్టాలు పడిన నేపథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలు జరుగుతుంది పద్మశాలీలకు, చేనేత జాతికి అని అనుకున్న తరుణంలో ఆశించినంత మేర మాకు సహాయం అందడం లేదని గౌరవ శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మరి అనేక వేల కోట్లు ఇతర సామాజిక వర్గాలకు బడ్జెట్లో ఖర్చు చేస్తున్నారు. మరి మాకున్నటువంటి అతి చిన్న బడ్జెట్ని కూడా విడుదల చేయకుండా జియో ట్యాగ్ నెంబర్ ఇచ్చి నానా విధాలుగా మమ్మల్ని ఇబ్బందుల పాల్చేసినటువంటి తరుణంలో నేను ఈ వేదిక నుంచి ఒకే కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మొగ్గాల మీద ఉన్నటువంటి జియో ట్యాగ్ నెంబర్ని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దానివల్ల అనేక మంది చేనేత కార్మికులు ఇవాళ ప్రభుత్వ పథకాలకు అందరం లేక గ్రామీణ ప్రాంతాల్లో అవస్థలు పడుతున్నటువంటి దీనస్థితి ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో కేవలం 35,000 చేనేత మొగ్గాలకే జియో ట్యాగింగ్ నెంబర్ విధించారు. ఇంకా 38,000-40,000 మొగ్గాలు చేనేత మొగ్గాలకు నెంబరింగ్ ఇవ్వలేదు. వాళ్ళ ప్రభుత్వ పథకాలు అందడం లేదు. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇస్తే మొగ్గాలందరికీ కూడా జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే ఆ జియో ట్యాగ్ విధానాన్ని ఎత్తివేసి అందరికీ చేనేత కార్మికులకు లబ్ధి చేకూరాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి మన చేనేత రంగంలో నూలు సబ్సిడీ విధానంలో కూడా అనేక లోపభూయిష్ట విధానాలు ఉన్నాయి. అందులో బ్రోకరిజం వెంటాడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి మొగ్గం చేనేత కార్మికుడికి 40% ఏదైతే నూలు సబ్సిడీ ఉందో అది తప్పకుండా అదే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మేము కలిసిన సందర్భంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి సందర్భంలో అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా మనస్ఫూర్తిగా మేము చెప్పినటువంటి సమస్యలు అంగీకరించినట్టు వాళ్ళు మనస్ఫూర్తిగా సానుకూలంగా తెలియజేశారు. ప్రభుత్వం కూడా నా సమస్యల్ని సానుకూలంగా సమస్యల పరిష్కారం కొరకు నివారణ చేస్తుందని ఆశిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో తప్పకుండా పద్మశాలి జాతికి, చేనేత జాతికి మేలు జరుగుతుందనే ఆశ మాకు ఇంకా ఉన్నది. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానిక శాసనసభ్యుల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మా జాతికి ఇక్కడ షాయంపేట మండల పరిధిలో మరి వేలాది మంది చేనేత కార్మికులు పద్మశాలి ఉన్నారు. కాబట్టి అర్హులైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వారికి మీరు రాబోయే ఎలక్షన్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా టికెట్ ఇచ్చే కార్యక్రమాన్ని అవకాశం కల్పించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాము.